హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనేది సరిపోదండి. అలాంటప్పుడు నేను ఎలాంటి టిప్స్ తోటైతే బ్లౌజ్ కట్ చేస్తానో ఒక అతుక్కుడు పడకుండా నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడొచ్చేసి 2 సైడ్‌లు నాకు బోర్డర్ అనేది సమానంగా వచ్చింది కాబట్టి ఇంకా ఈజీగా అయిపోతుంది నాకు పని. ఇప్పుడు ఉల్టా అన్నది నేను బోర్డర్ అనేది అలా పెట్టేసుకున్నాను హాఫ్ కింద ఫోల్డ్ చేసుకొని. నాకు ఆపోజిట్‌లో 2 బోర్డర్స్ ఉన్నవి పెట్టేశాను. తర్వాత ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది. ఫోల్డింగ్ ఉన్న వైపుకి నేను ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది సెట్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్‌గా సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ బోర్డర్ వైపుకి అదే విధంగా మనకి బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంటుంది కదా! అటు సైడ్ ఏమో క్రాస్‌గా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. క్రాస్ కటింగ్ నేను కట్ చేసిన బ్లౌజు క్రాస్‌గా పెట్టేసుకోండి. నెక్ అనేది మన వైపుకి వచ్చేటట్టు చూసుకోండి. అటువైపుకి మనకి సైడ్ జాయింట్ వెళ్ళేది చూసుకోండి. సైడ్ జాయింట్ వైపుకి అతుకులు పడినా పర్లేదు. కానీ నెక్ వైపుకి అతుకులు పడకూడదు. అందుకని షోల్డర్ వైపుకి నాకు హుక్స్ పట్టి, కాజా పట్టి వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి. అతుకులు పడకుండా ఎలాంటి టిప్ ఫాలో అవుతానో. నేను ఒక 2 ఇంచులు అనేది నేను లైనింగ్ క్లాత్‌కి అతుకులు పడతది కదా! ఇలాగా కొద్దిగా క్లాత్ అనేది ఉంచుకుని కట్ చేసుకుంటే సైడ్‌కున్న క్లాత్ వేస్ట్ అయిపోతుంది కదా! అలా వేస్ట్ అవితే మనకి క్లాత్ సరిపోదు కదా! అందుకని చెప్పేసి ఇక్కడ మనకి అతుకులనేవి ఒరిజినల్ క్లాత్‌కి పడకుండా ఎంత కావాలో అంత ఉంచేసుకొని కట్ చేసుకుంటాను. చూడండి. ఇది నాకు అతుకులు కావాల్సిన క్లాతు. నాకు లైనింగ్ క్లాత్‌కి అతుకులు పడతది కానీ ఒరిజినల్ క్లాత్‌కి పడదు. ఎందుకంటే మనకి లైనింగ్ క్లాత్ పన్నా తక్కువుంటుంది. సో, నాకు ఇంతవరకైతే ఒరిజినల్ క్లాత్ కావాలి. నేను ఒరిజినల్ క్లాత్‌ని నేను ఎగస్ట్రా కట్ చేసుకుంటాను. ఇక్కడ కూడా అంతే. ఎంత కావాలో అంత మార్కింగ్ వేసుకొని ఇలా పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ దగ్గర మనకి కొంచెం క్లాత్ అనేది మనకిక్కడ ఎగస్ట్రా వచ్చింది కదా! ఆ క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఒరిజినల్ క్లాత్ అనేది అతుకు వేసుకోవచ్చు అక్కడ. సైడ్ జాయింట్ వైపుకెళ్ళిపోతుంది. అది మనకి బయటకి కనిపించదు. అస్సలు కనిపించదు. హ్యాండ్‌కి కావాల్సినంత ఖర్చు కూడా వచ్చేస్తుంది. చూడండి. మొత్తం ఫైనల్‌గా చూసారు కదా! లుక్ అనేది ఎలా ఉందో ఇలా ఉంటుందండి ఫైనల్‌గా. సో, ఇప్పుడు మనం కట్ చేసేద్దాం. ఒక పావించు ఎగస్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఈ టిప్స్‌తో గనక మీరు ఎంత చిన్న సైజు బ్లౌజ్ వచ్చినా సరే, మీరు బ్లౌజ్ అనేది శారీకి ఎంత తక్కువ శారీ బ్లౌజ్ పీస్ వచ్చినా సరే, ఈ మెథడ్‌లో కుట్టారంటే అస్సలు ఒక అతుకు కూడా బయటకి కనిపించదు. ఏది కనిపించినా ఖర్చులోకెళ్ళిపోతుంది అంతే. ఇంక బయట కనిపించపోతే అతికేసినట్టు ఉండదు కదా! అయితే నేను ఉల్టా సీదా ఏటో తెలియటానికి ఒక మార్కింగ్ అయితే వేశానండి. ఇలా మార్కింగ్ వేసుకుంటం వల్ల మనకి బోర్డర్ ఉన్నది కాబట్టి అది ఉల్టా అని తెలిసింది నాకు. హ్యాండ్ బోర్డర్‌ని బట్టి నేను ఫాలో అయిపోయాను. ఎందుకంటే నాకు ఫ్రంట్, బ్యాక్ కూడా డిజైన్ ఒకలాగే ఉంది. ఇక్కడ చూడండి. ఇక్కడ కట్ చేసినప్పుడు ఇక్కడ కొద్దిగా అతుకు పడుతుంది. అది బయటకి కనిపించదు. ఇక్కడ హ్యాండ్ దగ్గర చూసారా మనకి అతుకులు అవసరం ఉండదింకా. ఇంగో కనిపిస్తుంది కదా మీకు? ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్టు నా వైపుకి మాత్రమే హుక్స్ పట్టి, కాజా పట్టి వచ్చింది. అంటే బ్యాక్ పార్ట్ వైపుకి. అటువైపుకి నాకు సైడ్ జాయింట్ వైపుకెళ్ళిపోతుంది. ఏమైనా అతుకులు పడినా కూడా బయటకి అస్సలు కనిపించదు. అసలు చేతులు ఎత్తినా కనిపించదు. అసలు మొత్తం కూడా లోపలికెళ్ళిపోతదండి. ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే, మీరు పీస్ అయినా సరే ఇలాంటి నా సైజు బ్లౌజ్ వచ్చేసి 39. నేను తీసుకున్న కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి 39 సైజ్ బ్లౌజు. అయినా సరే ఒక అతుకు కూడా బయటకి కనిపించకుండా ఎలాగా కట్ చేశాను చూడండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత నేను షేప్ బెల్ట్ కోసం ఎక్కడి నుంచి తీస్తానో కూడా చూపిస్తాను. సో, ఇప్పుడైతే నాకు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అవన్నీ రెడీ అయిపోయినాయి. దీన్ని పక్కన పెట్టేస్తా. ఇప్పుడు చూడండి షేప్ బెల్ట్ అనేది నేను ఎక్కడి నుంచి తీసుకుంటానో చూపిస్తాను. దీన్ని కూడా పక్కన పెట్టేస్తాను దీన్ని. ఇప్పుడొచ్చేసి ఇది నెక్ దగ్గర కట్ చేసింది. ఇదొచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కి రావాలి. అంటే మనకి పళ్ళు ఎటైతే లెఫ్ట్ హ్యాండ్‌కొస్తుందో అది. ఇదొచ్చేసి సైడ్‌కి మనకి బోర్డర్ వచ్చింది. ఇదొచ్చేసి రైట్ సైడ్ వైపుకొస్తే మనకి పళ్ళు కవర్ అయిపోతది. బయట కూడా ఏం కనిపించదు. సో, ఇలాగే మీరు మెయింటైన్ చేసుకుంటూ కట్ చేశారంటే చాలా బావుంటుంది. సో, ఇప్పుడైతే నేను ఎలాగ జాయిన్ చేస్తానో కూడా చూపిస్తాను. ఇదొచ్చేసి అర్జెంట్ బ్లౌజ్ అండి. అర్జెంట్ బ్లౌజ్‌కి ఎప్పుడైనా సరే నేను చెప్పిన ఈ మెథడ్‌లో బ్లౌజ్ గాని అంటించుకున్నారంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది 100% కరెక్ట్ వస్తుంది. అయితే నేనొచ్చేసి సిల్క్ మీద పెట్టుకున్నాను. ఐరన్ బాక్స్ ఆప్షన్ వచ్చేసి. నేనొచ్చేసి సిల్క్ బ్లౌజ్ కదా! అందుకని. సో, సీదా అనేది అడుగు భాగంలో పెట్టేసాను మార్కింగ్ ఉన్నది. సో, నేను ఫ్యాబ్రిక్ గమ్ తీసుకున్నానండి. ఇదొచ్చేసి కుందన్స్‌కి అంటించుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇలాగ లైట్‌గా అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్స్ పెట్టేసుకొని మనకి ఒరిజినల్ క్లాత్ కూడా నెక్ వైపుకొచ్చేటట్టు దీన్ని కూడా ఉల్టా సీదా చెక్ చేసుకోండి. నేను మార్కింగ్ వేసుకున్నాను కదా! అలాగే ఉల్టా సీదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని నీట్‌గా ఐరన్ చేసుకుంటే మనకి వర్క్ అనేది ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా నీట్‌గా ఇప్పుడు ఐరన్ చేసేద్దాం. ఓకేనా? మొత్తం కూడా నీట్‌గా ఐరన్ చేసేసుకోవాలి. ఇలాగ. ఇలాగ ఐరన్ చేసేసుకుంటే సిల్క్ మీద ఆప్షన్ పెట్టాలండి. కాటన్ మీద పెడితే కాలిపోతుంది. సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి తక్కువ హీట్ వస్తుంది. ఇదొచ్చేసి బజాజ్
ఐరన్ బాక్సు నేను అయితే అమెజాన్ నుంచి తీసుకున్నాను. మీరు ఒకసారి చెక్ చేయండి. బజాజ్ ఐరన్ బాక్స్ అంటే వచ్చేస్తది. వైట్ కలర్ తీసుకున్నాను. కలర్స్ ఉన్నాయి. సో, తర్వాత వచ్చేసి మనకి ఇంకొకటి కూడా సేమ్ అంతే కార్నర్‌కి. ఇది ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ గమ్ అంటే ఇస్తారు. కుందన్స్ అంటించుకునేది. 12 13 రూపీస్ ఉంటుంది. మనకి దగ్గర దగ్గర 4, 5 బ్లౌజుల వరకు వస్తుంది. 4, 5 కన్నా ఎక్కువే వస్తది బ్లౌజులకి. నేనైతే ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే జాయిన్ చేసుకుంటాను. హ్యాండ్ ఎలాగో తిప్పేయాలి కాబట్టి జాయిన్ చేయను. అదేవిధంగా నేను షేప్ బెల్ట్ అస్సలు చేయనండి. టైం వేస్ట్ తప్ప దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మనం ఎప్పుడైనా సరే ఏదైనా టిప్ నేర్చుకున్నామంటే మన సోషల్ మీడియా నుంచి మనకంటూ ఒక స్టైల్ మెయింటైన్ చేయాలి నేర్చుకున్నా కూడా. సో, నేనైతే ఈ టిప్ చూసినప్పుడైతే వాళ్ళు షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేశారు. అదనేది నాకు చాలా టైం వేస్ట్ అయింది. వేస్ట్ అనిపించింది ఆ టిప్ అనేది. దాన్ని పక్కన పడేసి జస్ట్ ఫ్రంట్ టు బ్యాక్ మాత్రమే ఐరన్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను. అది కూడా ఓన్లీ సిల్క్ బ్లౌజులకి మాత్రమే చేస్తాను. మామూలుగా స్టిఫ్‌గా ఉన్న బ్లౌజులకి మిషన్ మీద కుడితేనే ఇంకా బాగా పనవుతుంది. సో, దీన్ని కూడా పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్. అంతే నేను చేయాల్సింది ఫ్రంట్, బ్యాక్. షేప్ బెల్టు, హ్యాండ్స్ అవన్నీ కూడా మనం మిషన్ మీద చేసుకుంటేనే ఈజీగా అవుతుంది. హ్యాండ్ వచ్చేసి బార్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే ఇంకా ఈజీ అయిపోతది. ఫస్ట్ నేను మనకి ఒరిజినల్ క్లాత్‌కి ఆల్రెడీ ఎగస్ట్రా ఖర్చు పెట్టుకునే కదా కట్ చేసుకున్నాము. నేను లైనింగ్ క్లాత్‌కి పక్కన జాయింట్లు చేసేసుకొని అప్పుడు తిప్పేసుకుంటాను. అప్పుడు చాలా ఈజీగా అయిపోతది. ఒక పోగు కూడా బయటకి రాదు. అంటే ఒక అతుకు కూడా అంతా లోపలికే వెళ్ళిపోతది. మన దగ్గర చాలా తక్కువ క్లాత్ ఉంది కాబట్టి ఉక్సు పట్టి, కాజా పట్టి కోసం లైనింగ్ క్లాత్‌నే వాడుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఇంకా అయిపోయింది. ఒక్క పీస్ కూడా మిగలలేదు ఇంకా. ఇలా చేసుకున్నారంటే ఎంత తక్కువ క్లాత్‌తో అయినా చాలా ఈజీగా మనం బ్లౌజ్ అనేది కట్ చేసేయొచ్చు. ఒక చిన్న టిప్పు అంతే. ఈ టిప్ తెలియకే చాలామంది నాకు ఈ బ్లౌజ్ కుట్టడం రాదంటారు. కస్టమర్లు ఏమంటారు, వేరే వాళ్ళు కుడతారు కదా! నువ్వెందుకు కుట్టవు నీకు రాదా అంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. నేను స్టార్టింగ్‌లో అలాగే ఫేస్ చేసి ఇంత దూరం వచ్చాను. సో, ఇప్పుడు ఎంత తక్కువ పీస్ ఇచ్చినా కూడా మరీ తక్కువైతే నేను పేపర్ కటింగ్ చేసుకుంటాం. పేపర్ కటింగ్ చేసుకొని అప్పుడు కట్ చేస్తాను. అది అస్సలు అవ్వట్లేదంటే ఇంక వాళ్ళకిచ్చేస్తాను. వాళ్ళకి కూడా తెలుసు అవ్వదని. మన ఓపికకి పరీక్ష పెడతారన్నమాట. అందుకనే మనం ఇలాగా టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. కస్టమర్స్ కూడా పెరుగుతారు ఇలా కుట్టడం వల్ల. సో, అయిపోయిందండి ఫైనల్‌గా. ఇలాగా. తీసేసేయండి పక్కకి. అయిపోయింది చూసారా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేనే కుట్టేస్తాను కదా! అర్జెంట్ బ్లౌజ్ అనమాట. కుడతాను కాబట్టి ఇప్పుడే నేనంతా కూడా ఎడ్జెస్ అనేవి కట్ చేసేసుకొని మిషన్ మీదకెళ్ళిపోతాను. తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. లైట్‌గా జాయింట్లు పడతాయి కాబట్టి మనం కుట్టేటప్పుడే జాయింట్లు చేసేసుకోవచ్చు. ఇలాగ నీట్‌గా కట్ చేసుకోండి. మనకి సిజర్ అనేది కత్తెర అనేది చాలా షార్ప్‌గా ఉండాలి. లేకపోతే ఫినిషింగ్ నీట్‌గా ఉండదు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ నెక్ దగ్గర కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇలాగ. జాగ్రత్త కట్ అయిపోయిందంటే మొత్తానికే మనకి పాడైపోతుంది బ్లౌజు. నెక్ దగ్గర కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇక టక్స్ ఇచ్చేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా చిన్న టక్. అయిపోయింది కదా! ఫ్రంట్ పార్ట్ రెడీ. తర్వాత ఇంకొకటి కూడా సేమ్ అంతే. ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఈ కర్వ్ తిరిగిన చోట కూడా అంతే. ఇలాగ రౌండ్ తిరిగే చోట. ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. అయిపోయింది. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా అంతే. సైడ్‌కి జస్ట్ మనకి ఖర్చుల్లోకి ఒక చిన్న క్లాత్ అనేది యాడ్ అవుతుంది. నేను ఇప్పుడు కుడతాను కదా! ఏమన్నా పీసులు కట్ అయితే దాంతోటి వేసేయొచ్చు. లేదు అనుకుంటే ఇంకొక లైనింగ్ పీస్ పైన కూడా పెట్టేసుకోవచ్చు. అంత పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. అదంతా కూడా లాస్ట్ ఎడ్జ్‌కి వస్తదనమాట. వాళ్ళంత లావయ్యేసరికి బ్లౌజ్ కూడా చిరిగిపోతదండి. మనం ఆల్రెడీ 2 ఇంచెస్ పెట్టాము ఎగస్ట్రా. ఇలాగా. బాగా తక్కువ క్లాత్‌తో వస్తే కనుక బ్లౌజ్ కట్ చేయాల్సొస్తే పేపర్ మీద కట్ చేసుకొని, అప్పుడు లైనింగ్ మీద పెట్టుకొని, ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేను అలాగే నేర్చుకున్నాను.
స్టార్టింగ్లో నాకు అస్సలు వచ్చేది కాదు తక్కువ క్లాత్ తోటి. ఈ టిప్ ఫాలో అవడం వల్ల నాకు మంచి బెనిఫిట్ అయితే వచ్చింది. కస్టమర్స్ పెరిగారు ముఖ్యంగా. ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్‌లో కూడా టక్స్ ఇచ్చేసేయండి. అంతే ఫటాఫట్ ఇప్పుడు మిషన్ మీద ఎక్కేసి బ్లౌజ్ అనేది అసల మీకు విసుగనేది రాదనమాట. అంత బాగా అతుకులనేవి రాకుండా ఉంటాయి. హ్యాండ్ దగ్గర కానీ ఏదైనా సరే. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.